ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విలేజ్ క్లాస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ వ్లాగ్ అనమాట. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మా మమ్మీ బర్త్డే. సో నవంబర్లో మా మమ్మీ బర్త్డే. సో ఈ వ్లాగ్ ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో మనకి నాగల చవితి అని, కార్తీక పౌర్ణమి అని ఇలాంటి పండుగలు వచ్చినాయి కాబట్టి ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది. సో ఇప్పుడైతే ఈ వీడియోని చూసేసి ఆనందించండి. సో ఇక్కడైతే మా మమ్మీ ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగ్ దిగేసి మొత్తం ఇంకా మా మమ్మీ బర్త్డేకి మా మమ్మీ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఇంట్లో ఎవరు చేసి పెడతారు చెప్పండి. సో ఇంకా మా మమ్మీ అప్పుడు మార్నింగ్ పప్పుచారు పెట్టిందనమాట. సో అది మనకి అసలు తినమన్నమాట. అలాంటి బర్త్డే స్పెషల్ డేస్ అనగానే ఆ పప్పులు ఎందుకు పనికొస్తాయి చెప్పండి. ఇంచక్క చికెనో మటనో బిర్యానీ ఉంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. మా డాడీ ఏమో అక్కడ ఫుల్ బిజీగా వర్క్ అయితే చేస్తున్నారు. సో అప్పుడు ఇంకా వర్క్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత మా డాడీ అయితే వెళ్ళిపోయారు స్టేషన్కి. సో దాని తర్వాత ఇక్కడేమో మమ్మీ టిఫిన్ అయితే చేస్తున్నారు. దోశ అన్నమాట, దోశ తింటున్నారు. సో ఇంకా టిఫిన్ అది తినేసిన తర్వాత మొత్తం రెడీ అవ్వడం అదంతా స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే వంటలు అయిపోవాలి కదా, అది అయిన తర్వాత ఇంకేదన్నా అని. సో అందుకనే ఇంకా పాయసం అయితే చేస్తున్నారు. సో పాయసం సాంబార్ లాంటిది. ఇంకా సేమియా అయితే ఫుల్ సూపర్ డూపర్గా వచ్చేస్తుంది, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి బర్త్డేస్ అంటే మన ఇంట్లో ఇంకా పాయసం ఇలాగే కదా, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. అండ్ నేను ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? ఆగండి, వచ్చేస్తాను కొద్దిసేపట్లో, వెయిట్ చేస్తూ ఉండండి. నేను ఎక్కడికో అలా వెళ్ళొస్తాను అప్పుడప్పుడుని, లేదా అప్పుడు పడుకునే ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ ఎవరు లెగిస్తారు చెప్పండి. అదే మనమైతే అస్సలు లెగమన్నమాట. సో కొద్దిగా టైం పడుతుందిలేండి, పర్లేదు, వచ్చేస్తాను, తొందరగానే వచ్చేస్తాను. ఇది అనమాట రోజు డ్రెస్ మొత్తానికి. సో టెడరా మమ్మీ అయితే ఇక్కడ గొజ్జెస్గా రెడీ అయిపోయారు. సో బర్త్డే గర్ల్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది కదా. సో ఇంకా మమ్మీ ఇక్కడ అయితే అది పప్పుచారు అయితే తయారు చేసేస్తున్నారనమాట. మనకు అలాంటి పట్టవు గిట్టవు, అసలు దాన్ని చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదన్నమాట. సో ఇంకొక పక్క నుంచి అన్నం, ఒక పక్క నుంచి సాంబార్ రెడీ అయిపోయింది. అండ్ పక్కనే మరి దానికి ఏదో ఒకటి తినడానికి ఉండాలి కాబట్టి వడియాలు, అప్పడాలు ఇవన్నీ వేపారన్నమాట. సో ఇంకా మనం డిసెంబర్లోకి వచ్చేసాము. ఇంతకీ ఇయర్ మొత్తం ఏం చేసామని నేను చూసుకుంటే ఒకవేళ ఏం చేయలేదు, అంటే చేశాను, మరి అంత గొప్ప పనులు ఏం చేసేయలేదు అనుకోండి. దాని తర్వాత ఇక్కడ మా డాడీ వచ్చేసి కేక్ అనేది తెచ్చేసారు. సో కేక్ తెచ్చేసరికి ఇంక నేను సూపర్ డూపర్ హ్యాపీ అనమాట. ఎందుకంటే మరి బర్త్డే అన్నాక కేక్ ఉండాలి కాబట్టి కేక్ అయితే వచ్చేసింది. బర్త్డే మమ్మీది, సెలబ్రేషన్ పార్టీ నాదన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అంతే, బర్త్డే ఎవరిదైనా పార్టీ నాదే ఉంటుంది, నేనే తింటానన్నమాట. సో ఇక్కడైతే నేను తినేస్తుండగా మా డాడీ అయితే బెలూన్స్ అవి ఊదేసి కేక్ అనేది పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అలా బయటికి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం హ్యాపీ బర్త్డే అదంతా ప్లాన్ చేస్తామన్నమాట పాడడానికి. సో మా ఫ్యామిలీలో అయితే మా మమ్మీదే లాస్ట్ బర్త్డే అనమాట. సో ఇంకా ఈ ఇయర్లో కూడా ఆబ్వియస్లీ లాస్ట్ కేక్ కటింగ్ కూడా మా మమ్మీ బర్త్డే రోజే. అండ్ నెక్స్ట్ మళ్ళీ న్యూ ఇయర్కి 31st నైట్న చేస్తాము. మా డాడీ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ అయితే ఇస్తున్నారనమాట. సో గిఫ్ట్ వాచ్ అయితే ఇచ్చేసారు మా మమ్మీకి. సో వాచ్ అయితే చాలా బాగుంది. సో అంటే నాకు కూడా ఒక షేర్ ఉందనుకోండి, 50% మా మమ్మీకి, 50% నాకు. సో అదన్నమాట. వాచ్ అయితే చాలా బాగుంది.
అక్కడ అదే మా డాడీ వాళ్ళతో చెప్తున్నాను గిఫ్ట్ నాకే అనేసి. సో ఇంకా దాని తర్వాత మా మమ్మీ అయితే పాయసం తీసుకొచ్చేసారు. నేను మా డాడీ సప్ మనలాగా ఇచ్చేస్తున్నాము. సో మా డాడీ అయితే ఇంకా 1 minute కంప్లీట్ చేస్తారు. నేను ఇంకా అలా ఆస్వాదిస్తూ తింటున్నాను. దాని తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత ఇక్కడ మా పక్కింటి పాప అక్షర కూడా వచ్చేసింది. సో ఇంక మేము అలా కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నామన్నమాట. సో ఇంకా దీనికైతే బెలూన్స్ ఇచ్చేసి ఇంకా అలా ఆడిస్తూ ఉన్నాము. మరి చిన్నపిల్ల కదా, బెలూన్స్ అయితే చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. అండ్ మా ఇంటి దగ్గర నాకు టైంపాస్ ఇలాగే అవుతుంది. ఇదిగోండి అక్షర, లేదంటే మా ఫ్రెండ్ ఉంది కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మేము ఇద్దరం షటిల్ కానీ ఇంకేదన్నా ఆడుకుంటూ ఉంటాము. దాని తర్వాత ఇంకా వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పేసి మేము ఇలా బయటకు వచ్చేసాము. సో ఇంకా అలాగే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ మొత్తం అదంతా తిరిగామన్నమాట. ఫస్ట్ పార్క్ వెళ్ళాము, కంపల్సరీ పార్క్కి వెళ్ళాము. తర్వాత మొత్తం చూసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాము. ఇంకా అలాగా ఏది ఎక్కడ ఉంటే అలాగా వెళ్ళామన్నమాట. సో ఇంకా ఆల్రెడీ చాలాసార్లు పార్క్ గురించి పెట్టేశాను కాబట్టి ఇంకా ఏం పెద్ద చూపించట్లేదు. సో నేను ఇంకా అలాగా అల్లరి చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వై జంక్షన్ దగ్గర చిన్న వాటర్ ఫౌంటైన్ అనేది పెట్టారు. అక్కడికైతే మేము వెళ్ళాము జస్ట్ అలా నార్మల్గా చూడడానికి. సో మొత్తం అంతా ఫొటోస్ దిగి మొత్తం ఎంజాయ్ చేసి ఇంకా అలా ఉన్నాము. అండ్ ఇక్కడైతే ఫోటో స్పాట్ చాలా బాగుంటుంది. లోపల నుంచి ఆ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్తే కనుక సేమ్ అచ్చం వర్షం పడుతున్నట్టు ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట, ఫొటోస్కైనా దేనికైనా ఇంకా బాగుంటుంది మనకి వెళ్ళడానికి. సో ఇంకా రోజు 6కి అలా బయలుదేరినట్టున్నాం. మొత్తం 9 వరకు ఇంకా బయటే ఉన్నామన్నమాట. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాము. ఇంకా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మొన్నే యూనిట్ 2 అయినట్టుంది, అప్పుడే హాఫ్ ఇయర్లీ వచ్చేస్తుంది. ఇంకా హాఫ్ ఇయర్లీ అయిన తర్వాత మాకైతే 10th స్టార్ట్ చేసేస్తారు. అసలు 10th ఏమో కానీ మాకైతే ఫుల్ భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి ఇప్పుడు 10th వాళ్ళు బట్టి మాకు తెలుస్తుంది ఎలా ఉంటుంది పేపర్ అదంతా అని. సో చాలా భయంగా ఉంది, బట్ పర్లేదు, మనం మేనేజ్ చేసేద్దాంలేండి. ఇంకా మేము ఇక్కడైతే రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఏదన్నా తినడానికి వచ్చేసిన తర్వాత ఇంకా మా డాడీని ఇక్కడ వీడియో తీస్తాను. సో దాని తర్వాత ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత వచ్చేసింది అనమాట. మా చికెన్ వచ్చేసింది. పిజ్జా ఇంకా అవి పెట్టాము. కడుపు నిండే వరకు తినేంత తిందాం అనేసి పెట్టాము. దాని తర్వాత గోలీ సోడాస్ పెట్టుకున్నాము. సో ఇంకా అలాగా తింటా చిచ్చా చేసుకుంటా ఉన్నామన్నమాట. సో ఇంక ఇదే కదా మాకు ఫ్రీ టైమ్. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ తీసుకుందాం అనేసి బిగ్ బకెట్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది బిగ్ బకెట్ బిర్యానీ. సో నాకైతే చాలా ఫేవరెట్ బిర్యానీ. సో ఇక్కడికైతే చిన్న ట్రీట్ మళ్ళీ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాము, పార్సెల్ తెచ్చేసుకున్నాము. సో ఇక్కడైతే మా మమ్మీ అలా రిలాక్స్ అవుతూ ఉన్నారు, నేనేమో ఒక సైడ్ నుంచి తింటూ ఉన్నాను. అదిగోండి బిగ్ బాస్ చూస్తూ ఇంకా అలాగా బిర్యానీ వేసేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇంకా బిగ్ బాస్ ఎండింగ్ వచ్చింది కదా, మొత్తానికి 2 weeksలో అయిపోతుంది. మీరు చూస్తారా? నేనేదో అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చూస్తున్నాను, మా మమ్మీ అయితే ఫాలో అవుతున్నారు అన్నమాట. సో ఇంకా అలాగా మా మమ్మీ రిలాక్స్ అవుతూ, నేను కూడా తింటూ బిగ్ బాస్ చూస్తూ రిలాక్స్ అవుతూ ఆ డేనైతే అలా ఎంజాయ్ చేసేపోతున్నాము. సో ఇదనమాట ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ లైక్ లాస్యా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.